చాలా చాలా ధన్యవాదాలు. మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను నేను. మేము తాడేపల్లి వచ్చి ఇంచుమించుగా 110 సంవత్సరాలు అయిందండి. అప్పట్లో అంటే 1933లో మహాత్మా గాంధీ నెహ్రూ గారు వచ్చారు. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. వాళ్ళకి 2000 ఇచ్చాము. అదే తాడేపల్లి హిస్టరీలో ఉందండి, ఏలూరులో ఉంది, కలెక్టర్ ఆఫీస్లో ఉంది. తర్వాత మేము మన కొబ్బరి తోటలో పొడుగుని వాసవి కందకావరి సత్తెన పక్కన రోడ్డు మొత్తం ఈ చివరి నుంచి చివరి దాకా బైపాస్ రోడ్డు కందకావరి సత్రం చూసారా, ఆ రోడ్ అంతా మేము ఇచ్చిందే. ఇక్కడ భాగ్యలక్ష్మి పేటలో కూడా మేము రోడ్డు ఇచ్చామండి. అంటే మినిస్టర్ గారు కూడా నాకు రామకృష్ణ గారు అనుకుంటాను 1995లో ఎప్పుడో మర్యాద కూడా చేశారు, సన్మానం కూడా చేశారు. లయన్స్ క్లబ్ ద్వారా 3 బస్ స్టాండ్లను ఖండించానండి. ఒకటి కడకట్ల, ఒకటి ఏలూరు రోడ్లో, ఒకటి భీమార్ రోడ్లో బస్ స్టాండ్లను ఖండించామండి. అందరి కాదు దాన ధర్మాలు చేస్తున్నాం, పూర్తిని చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని బెదిరించి ఏదో విధంగా మా ఆస్తి కబ్జా చేయాలని చూస్తున్నారు, అధర్మంగా చేస్తున్నారు. మేము ధర్మంగా వెళుతున్నాం, ఎవరికి అన్యాయం చేయలేదు. మీరు ప్రతి జిల్లాలో మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చును, మేము సహాయం చేసాము తప్ప ఎవరికి అన్యాయం చేయలేదు. వాళ్ళు అన్యాయంగా మా ఆస్తులు దొబ్బాలని, మమ్మల్ని చంపాలని వాళ్ళు వచ్చారు. మా సీసీ కెమెరా కూడా ఉన్నాయి మా దగ్గర. వాళ్ళు పంచి ఇది చంపి కొట్టి పెట్టేస్తాం అన్నట్టుగా మాట్లాడారు. నాకేమో టెన్షన్ అయిపోయిందండి. నాకు హార్ట్ అటాక్ వచ్చేసిందండి. ఇంతకుముందు లేదు, హార్ట్ ట్రబుల్ లేదు నాకు, యాక్టివ్గా ఉండేవాడిని నేను. వాళ్ళ వల్ల నాకు చాలా టెన్షన్ వచ్చేసింది. నేను ఇక్కడ కాపురం ఉంటున్నానండి. వాళ్ళు కొద్దిగా హైదరాబాద్లో ఉన్న నా కోసం వస్తున్నారు పాపం. అప్పుడప్పుడు నేను హైదరాబాద్లో హాస్పిటల్ చూపిస్తున్నాను. నేను ఇక్కడ డాక్టర్ టీసీ నాసరాజు అడగొచ్చాను, మీరు చేస్తున్నాం. మా దాన ధర్మాల గురించి ఆ కొట్టు సత్యనారాయణ గారు తెలుసును, మన ఎమ్మెల్యే గారు తెలుసును, అందరూ రంగరాజు గారు తెలుసును, మినిస్టర్ గారికి. తర్వాత వాళ్ళందరూ అదే బెదిరిస్తున్నారు, మమ్మల్ని భయపడుతున్నారు. ఏం చేయాలో మాకేం అర్థం కావట్లేదు. మేము మా ధర్మంగా మేము వెళ్తున్నాం. వాళ్ళు చేసిన అస్త్రాల మీద మేము కాపాడుతున్నాం తప్ప వాళ్ళ మీద ఎలాంటి మేము ఏమో చర్యలు తీసుకోవట్లేదు. వాళ్ళు వేసిన అస్త్రాల మీద కాపాడుకుంటూ పోతున్నాం. మేము అరిచేట్ పోతున్నాం. మేము ఐజీ గారిని సంప్రదించాము, ముఖ్యమంత్రి గారికి రాశాము, ప్రైమ్ మినిస్టర్ గారికి రాశాము, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి రాశాము, చీఫ్ సెక్రటరీ గారికి రాశాము. మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని రక్షించండి, మా ఆస్తి కాపాడండి. మేము ఎవరికి అన్యాయం చేయలేదు. ఆస్తిలో కూడా మా పూర్తిగా హక్కు ఉందండి. వంశ పారంపరంగా మేము దాని ధర్మ విక్రయాలు చేసుకోవచ్చును. అన్నీ మొత్తం అన్ని హక్కులు వాళ్ళు సపోర్ట్కి వెళ్ళారు. సపోర్టు స్పష్టంగా చెప్పినండి వాళ్ళకి. వాళ్ళు మీరు యజమానులు కారు, మీకు సక్సెషన్ సర్టిఫికేట్ లేదు, మీకు ఏ ఆధారం లేదు, మీకు ఏ పట్టా లేదు. వాళ్ళ దగ్గర మొత్తం వచ్చి 110 సంవత్సరాలు అయింది. వాళ్ళ ధర్మంగా చేస్తున్నారు. వాళ్ళు మొత్తం న్యాయం అంతా వాళ్ళ పక్షాన ఉంది కాబట్టి వాళ్ళకు పిటిషన్ డిస్మిస్ చేశారు. తర్వాత వాడు హైకోర్టులో అప్పీల్ చేశారు. హైకోర్టులో కేసు డిసిషన్ అయ్యేది కనుక మాకు వాళ్ళు ఇంతవరకు ఓపెన్ చేయలేదు. వాళ్ళు మేము రామలింగ సరాన్ని ప్లేటర్ గారిని చేసాము. ఆయన అప్పుడే ఒక జస్టిస్ వెన్నలు ఉన్నారు, జడ్జి గారు అడిగారు, మీరు కూడా జస్టిస్ అవుతున్నారు కదండి, కేసు డిస్మిస్ అయ్యే కేసు, మరి దీన్ని పెట్టకంటే అది బాధ భయపడుతున్నాం, టెన్షన్లో ఉన్నాం మేము. అంటే మా భార్య పోయి 5 ఏళ్ళు అయింది, నేను ఒక్కడినే ఉంటానండి ఇక్కడ. మా గుమస్తాలు వీళ్ళంతా కొద్దిగా హెల్ప్ చేస్తున్నారు. బిల్లులు మేము అద్దెకిచ్చి చేసుకుంటున్నామండి మేము. మీ అందరూ కొద్దిగా కోఆపరేట్ చేసి మాకు రక్షణ కల్పించినట్టు చేయవలసింది కోరుతున్నాం. అందరికి నమస్కారం. రిషిరాజ్ సాయిల్ అని నేను సేట్ పదం కుమార్ గుప్తా గారి మనోడిని. మా తాతయ్య గారు 120 సంవత్సరాల ముందు తాడేపల్లిగూడెంలో వచ్చి ఫస్ట్ రైస్ మిల్ ఆఫ్ ఇండియా పెట్టి చాలా డెవలప్మెంట్ చేశారు టౌన్ కోసం. ఇక్కడ స్కూల్స్ కోసం, సత్రం కోసం, టెంపుల్స్ కోసం, రైస్ మిల్లర్ అసోసియేషన్ బిల్డింగ్స్ కోసం చాలా టైప్స్ ఆఫ్ డొనేషన్, ల్యాండ్ డొనేషన్స్ చేసాము, బస్ షెల్టర్స్ కట్టించాము, ఎవ్రీ ఇయర్ ఐ చేసుకుంటాం. అయినా కూడా కొంతమంది ఇప్పుడు కొత్తగా నూతన రౌడీ షీటులు తయారయ్యి ల్యాండ్ గ్రాబర్స్ అయినా మైలవరపు సుబ్బారాయుడు అని పెద్దబాబు, మారం వెంకటేశ్వరరావు, పైబోయిన కిరణ్ కుమార్, పైబోయిన వెంకటరామయ్య గారు వాళ్ళ అబ్బాయి, వీళ్ళందరూ కలిసి దౌర్జన్యంగా మా స్థలంని
ఎలాగైనా ల్యాండ్ గ్రాబ్ చేసేదానికి ప్రయత్నించారు. 120 సంవత్సరాల నుంచి ఉన్న పొజిషన్ని ఎవరైనా ఎలా డిస్టర్బ్ చేయగలుగుతారండి? మా దగ్గర టైటిల్ అన్ని మున్సిపాలిటీ, తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ పుట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నాను నేను. అసలు నా దగ్గర టైటిల్ లేకపోయినా ఏం లేకపోయినా 12 సంవత్సరాలు ప్రైవేట్ ల్యాండ్కి, 33 సంవత్సరాలు గవర్నమెంట్ ల్యాండ్కి ఉంటే సరిపోతుంది పొజిషన్. కానీ 120 సంవత్సరాల పొజిషన్ ఉన్నదాన్ని డిస్టర్బ్ చేద్దామని మాకు తెలిసి హైకోర్టుకి వెళ్ళి మేము స్టేటస్కో తెచ్చుకున్నాము. ఏ కైండ్ ఆఫ్ రిజిస్ట్రేషన్, థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ జరగకూడదని దీని మీద. అయినా కూడా వాళ్ళు వెళ్ళి అనకాపల్లిలో ముందు బుక్ 4లో జీపీఏ చేయించుకున్నారు. అనకాపల్లిలో మేము వెళ్ళి మాట్లాడితే మాకు ఈ హైకోర్టు ఆర్డర్ గురించి తెలియలేదండి, బుక్ 4 అండి, దీంట్లో మేము చెక్ చేయమండి, ప్రొహిబిషన్ లిస్ట్ అని చెప్పారు. దాని తర్వాత మేము దాని మీద ఏసీబీ వాళ్ళకి, ఐజీ, ఇన్స్పెక్టర్ జనరల్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్కి, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారికి అందరికీ మేము వెళ్ళి పర్సనల్గా కలిసాము, లెటర్స్ రాసాము. సీఎం ఆఫీస్, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆఫీస్ వరకు కూడా రాసాం. వీఆర్ వెరీ లక్కీ. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో మాది పీజీఆర్ఎస్ బుక్ అయింది, అవన్నీ ఎవిడెన్సెస్ మీకు ఇస్తాం. సీఎం ఆఫీస్లో మా పీజీఆర్ఎస్ఎస్ బుక్ అయింది. తర్వాత ఒక రోజు వచ్చి మీరు ఏం చేసుకుంటారు, నేను మా తాతను చంపినోడు, నువ్వు ఎంతరా నాకు అని వచ్చి నన్ను, మా ఫ్యామిలీని బెదిరించి చంపేస్తానని భయపెట్టి ఇక్కడ ఒక 40 మంది రౌడీల్ని తీసుకొచ్చి కూర్చున్నారు. అప్పుడు ట్రెస్పాస్ చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే నేను 112, 112 కాల్ చేసి పోలీసు వాళ్ళకి ఇంటిమేట్ చేస్తే వెంటనే వచ్చి పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకొని ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాం జరిగింది. దాని మీద కూడా నువ్వు ఎంతరా, నేను మేనేజ్ చేసుకొని హైకోర్టులో దాన్ని రద్దు చేయిస్తానరా అని మమ్మల్ని బెదిరిస్తే హైకోర్టులో మేము వెళ్ళి డిఫెండ్ చేస్తాం జరిగింది. హైకోర్టు చాలా న్యాయంగా ఉంది మాతో, ప్రభుత్వం మాకు న్యాయం కల్పించిందండి. హైకోర్టులో కూడా మాకు న్యాయం దొరికిందండి. ఏ టైప్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చేయకుండా రాసి. అండ్ 15th వీళ్ళు ఏం చేశారంటే తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో వెళ్ళి 20 లక్షల లంచం ఇచ్చి 30 లక్షల రూపాయలు స్టాంప్ డ్యూటీ కట్టి ప్రొహిబిషన్లో ఉన్న దాన్ని డైరెక్ట్గా వయలేషన్ చేసేసారండి. నా ప్రశ్న ఒకటి, 20 లక్షలు ఇచ్చేస్తే ఏదైనా రిజిస్ట్రేషన్ చేసేస్తారా? చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసేస్తారా? నేను 20 లక్షలు ఖర్చు పెడితే తాడేపల్లిగూడెం మీరు వచ్చేయండి, 20 లక్షలు ఖర్చు పెట్టి ఏదైనా రిజిస్ట్రేషన్ చేయించుకోండి అని ఒక టాక్ నడుస్తుందండి. అసలు ఇదేనా తాడేపల్లిగూడెం సబ్ రిజిస్టర్లో జరుగుతున్నది? అసలు నాకు అదే చాలా ఆశ్చర్యంగా ఉందండి. కానీ వెరీ లక్కీగా దాని మీద మేము కంప్లైంట్స్ ఇస్తే సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఐజీ గారి ఆఫీస్, సీఎం ఆఫీస్ వరకు లెటర్స్ రాస్తే తర్వాత మాకు న్యాయం జరిగిందండి. వాళ్ళు ఫ్రాడ్ పీపుల్ అని చెప్పి కమిటీలో పాస్ చేసి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, మన డిస్ట్రిక్ట్ జిల్లా రిజిస్టర్ గారు అందరు కలిసి క్యాన్సిలేషన్ చేశారు. సబ్ రిజిస్టర్ని, జాయింట్ సబ్ రిజిస్టర్ని సస్పెండ్ చేస్తామన్నారు. వీళ్ళ మీద క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఆర్డర్ చేస్తా అన్నారు. ఇప్పుడు మాకు చాలా భయంగా ఉందండి. మాకు ఇండైరెక్ట్గా థ్రెట్స్ ఇస్తున్నారు. క్యాన్సిలేషన్ చేయించేస్తే వదిలేస్తాం అనుకున్నారా? మేము చంపేస్తాం, మిమ్మల్ని చంపి పాతేస్తామని. దాని మీద కూడా మాకు హైకోర్టు ఎలబల్స్ వచ్చిందండి. మమ్మల్ని కాపాడండి, మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి మా ఓన్ కాస్ట్ మీదే మాకు కావాలంటే పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి, మేము ఏమున్నా దానికి ఛార్జెస్ బేర్ చేస్తామని చెప్పి